అందరికీ నమస్తే. చాలామంది నాకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు కానీ, మామూలు రిప్లైస్ కానీ, ఫీడ్‌బ్యాక్ కానీ ఇస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, లేదా కొన్ని సందేహాలు అడగడానికి ఫోన్ చేస్తున్నారు. ఏమని? పాత ఇల్లబ్బా మాది, కిచెన్ లేదు మాకు, గ్యాస్ కట్ ఒకటి ఉంది, టైల్స్ ఏసుకోలేదు, కట్టెల పొయ్యి మాది పొగసట్టం ఉంది, ఎట్లా చేయాలో మేము టైల్స్ ఏసుకోలేదు, అంతా గోడ అంతా నల్లగా అయిపోయింది, ఇట్లా చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్పడం కంటే కూడా ఒక చిన్న వీడియో చేస్తే ప్రతి ఒక్కరి సందేహాన్ని నివృత్తి చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పాత ఇంట్లో మనము ఎప్పుడైనా ఇంత మునుపు కట్టిన ఇళ్ళు, ఈ మధ్యకాలంలో కట్టిన ఇళ్ళకి కిచెన్కి టైల్స్ కొంతమంది పల్లెటూరులో వేసుకోలేదు, కొంతమంది వేసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనం టైల్స్ వేసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, శాశ్వతంగా ఊడిపోకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి? సో ఏం చేయొచ్చంటే మనం ఫస్ట్ మన సిమెంట్ కానీ సున్నం ఆ కొట్టిన దాన్ని నీట్గా అంతా గోకేసి పెయింట్ కొట్టే రేక్తో కానీ, లేదు హ్యాండ్ మిషన్తో కప్పు బ్రష్ అంటాము దాంతో కానీ నీట్గా గోకేసుకొని చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాము, మనకు రాయిగొడబ మాది మేకులు దిగువు అని అనుకుంటాం. ఒక్కించు మేకులు కొట్టేసి దానికి 1/2 జాలరీ నీట్గా గోడకి ఎక్కడైతే టైల్స్ వేస్తామో అక్కడ అతికిచ్చేసి దానికి రఫ్ చేసుకుంటాం. లేదు మాది రెడ్ బ్రిక్స్తోనో సిమెంట్ బ్రిక్స్తోనో కట్టిన ఇల్లు అనుకుంటే దానికి ఏం చేయొచ్చు అంటే మనము 2 ఇంచులు స్టీల్ మేకులు తీసుకొని సగం మేకు గోడలేకి సగం మేకు బయటకు ఉండేటట్టు చేసి దానికి ఆ జాలరీ తగిలిచ్చేసి నీట్గా ఆ మేకుని ఎట్లా వీలైతే అట్లా వంచేస్తాం. వంచేస్తే జాలరీ నీట్గా ఫిట్గా అవుతుంది. అయినప్పటికీ ఎక్కడైనా ఉబ్బు కానీ ఇట్లా లూజ్ కానీ ఊగేటట్టుంటే బైండింగ్ వైర్ తీసుకొని దానికి ఆ మేకుకి ఈ జాలరీకి ఒక చిన్న చుట్టేసి నీట్గా ఫిట్గా ఉండేటట్టు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత సిమెంట్ ఇసుక కలిపిన మిశ్రమాన్ని లైట్గా రఫ్ చేసుకుంటాము. రఫ్ చేసుకున్న తర్వాత టైల్స్ వేసేస్తాం. ఈ టైల్స్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే గోడకు వేసే ఏ టైల్ అయినా సరే సెరామిక్కే వేస్తాం కాబట్టి తప్పనిసరిగా నీళ్ళలో బాగా నానబెట్టి వేసుకునేది ఒక మెథడ్. మనము ఈ నానబెట్టి వేసుకుంటే తర్వాత ఎప్పటికీ ఊడిపోయే అవకాశం ఉండదు. తర్వాత సిమెంట్ కూడా నీట్గా అతుక్కుంటుంది. ఈ టైల్స్ గోడకేసే టైల్స్కి ఎప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 70% సిమెంటు 30% శాండ్ వేసుకొని అతికిస్తాం. లేదబ్బా నాకు ఈ జాలరీ కొట్టడం ఎందుకు, మేకులు కొట్టలేదు, నాకు ఇంత ఖర్చు ఎందుకు అని అనుకుంటే ఆ సున్నము పెయింట్ నీట్గా గోకేసి అడిసివ్ సిమెంట్ అంటాము, అడిసివ్ అనే సిమెంట్తో ఆ సిమెంట్తో డైరెక్ట్ టైల్స్ వేసుకోవచ్చు. కాకపోతే మన సిమెంట్ బ్యాగుతో పోల్చుకుంటే కొంచెం ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అడిసివ్ సిమెంట్ తీసుకొని నీట్గా వేసుకొని ఒక 1/2 కిలో ఆ టైల్కి మ్యాచ్ అయ్యే కలర్కి మ్యాచ్ అయ్యే గ్రౌట్ కానీ, మన భాషలో అయితే వైట్ సిమెంట్ అంటాం, ఏదైనా సరే ఒక 1/2 కిలో తీసుకుంటాం. ఎందుకంటే చిన్న కిచెన్ కాబట్టి ఒక 1/2 కిలో గ్రౌట్ కానీ వైట్ సిమెంట్ తీసుకొని చిన్నపాటి ఏమైనా సందులు ఉన్నా కూడా జైంట్లో వేసుకుంటాం. ఈ రకంగా చేసుకుంటే మనకు టైల్స్ బాగా నీట్గా ఉంటాయి. ఈ అడిసివ్ సిమెంట్తో అయితే, లేదు మామూలు సిమెంట్తో అయితే 70% సిమెంట్ 30% శాండ్. ఈ రకంగా చేసుకుంటే ఏ ఇంటి యజమాని కానీ, బేల్దారి ఆయన పనిచేసే వ్యక్తి బేల్దారి శ్రమ కానీ, ఇంటి యజమాని డబ్బు కానీ వృధా కాకూడదనేది మా చిన్న ప్రయత్నం. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.